ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ భక్తులు, ప్రముఖ కవివర్యులు శ్రీ లక్ష్మణాచార్య విరచిత నామరామాయణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 2వ అధ్యాయమైన అయోధ్యకాండ గానం చేద్దాం. ఈ అయోధ్యకాండ యొక్క సారాంశాన్ని 12 రామనామాలతో వారు రచించారు. నామరామాయణం కార్యక్రమంలో భాగంగా ఈ 12 నామాలను ఈ అయోధ్యకాండలో ముందుగా మనం గానం చేసి అనంతరం ఈ అయోధ్యకాండ యొక్క సారాంశాన్ని వచన రూపంలో తాత్పర్యంగా తెలుసుకుందాం. ప్రారంభిద్దాము. మరి నామరామాయణం 2వ కాండ అయోధ్యకాండ. అగణిత గుణగణ భూషిత రామ అవనీతనయా కామిత రామ. అగణిత గుణగణ భూషిత రామ అవనీతనయా కామిత రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రాకా చంద్ర సమానన రామ పితృవాక్యాశ్రిత కానన రామ. రాకా చంద్ర సమానన రామ పితృవాక్యాశ్రిత కానన రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ తత్కాళిత నిజ మృదు పద రామ. ప్రియ గుహ వినివేదిత పద రామ తత్కాళిత నిజ మృదు పద రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. భరద్వాజ ముఖానందక రామ చిత్రకూటాద్రినికేతన రామ. భరద్వాజ ముఖానందక రామ చిత్రకూటాద్రినికేతన రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. దశరథ సంతత చింతిత రామ కైకేయీ తనయార్పిత రామ. దశరథ సంతత చింతిత రామ కైకేయీ తనయార్పిత రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. విరచిత నిజ పితృకర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ. విరచిత నిజ పితృకర్మక రామ భరతార్పిత నిజ పాదుక రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. ఈ 12 రామనామాలలో అయోధ్యకాండాన్ని ఎంతో చక్కగా వర్ణించారు కదా శ్రీ లక్ష్మణాచార్యుల వారు. వారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు అయోధ్యకాండ యొక్క తాత్పర్యం విందాం. ఓ శ్రీరామ, నీవు ఎన్నలేని సుగుణముల సమూహములతో శోభిల్లేవాడవు. భూమి పుత్రిక అయిన సీత చేత ప్రేమించబడిన వాడవు. చంద్రుని వంటి ముఖము కలవాడవు. పితృవాక్య పరిపాలనకు అడవులకు వెళ్ళినవాడవు. గుహునిచే ఆహ్వానింపబడి పాదముల కడిగి పూజింపబడిన వాడవు. భరద్వాజమునికి ఆనందాన్ని కలిగించిన వాడవు. చిత్రకూటముపై నివసించిన వాడవు. దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు. భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు. దశరథునికి పితృకర్మలు చేసిన వాడవు. భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు.
అటువంటి సీతారామునకు రాజారామునకు జయము జయము అని ఈ అయోధ్యకాండ యొక్క భావము. రేపటి భాగంలో నామరామాయణం కార్యక్రమంలో 3వ అధ్యాయమైన అరణ్యకాండ, ఈ అరణ్యకాండలోని సారాంశాన్ని శ్రీ లక్ష్మణాచార్యుల వారు 14 రామనామాలతో వర్ణించారు. ఆ నామాలను రేపు గానం చేసుకుంటూ తద్వారా అరణ్యకాండ యొక్క తాత్పర్యాన్ని కూడా రేపటి భాగంలో తెలుసుకుందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.